హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్ రెసిపీ వచ్చేసి జొన్న పిండితో హెల్తీగా ఉత్తప్పం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉత్తప్పంని టమాటో నిల్వ పచ్చడితో సర్వ్ చేసుకోవచ్చు. ఈ పచ్చడి రెసిపీ కూడా ఫుల్ డీటెయిల్గా మన ఛానల్లో ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండిని వేసుకుంటున్నాను. ఇది మిల్లులో పట్టించుకున్న పిండి, మీరు ప్యాకెట్ పిండితో కూడా చేసుకోవచ్చు. అదే కప్పుతో 3/4 కప్పు వరకు సూజీ రవ్వని యాడ్ చేస్తున్నాను. దీన్ని ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అని కూడా అంటారు. అదే కప్పుతో 1/2 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇందులోకి 1 కప్పు వరకు పుల్లటి పెరుగుని తీసుకోవాలి. పుల్లటి పెరుగు లేనట్టయితే ఏం చేయాలో తర్వాత చెప్తాను. అదే కప్పుతో 1 కప్పు వరకు వాటర్ని కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. కావాలి అనుకుంటే ఇంకా కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మొత్తం దోశలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా ఉండాలి పిండి అనేది. ఇందులోకి ఇంకొక కప్పు వరకు కూడా వాటర్ని యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ అనేది చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. మొత్తం వాటర్ పిండి మొత్తం కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గానే ఉండాలి. హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాము, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి తక్కువ సమయంలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఈ విధంగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. పుల్లటి పెరుగు లేకపోతే ఏం చేయాలో చెప్తాను అన్నాను కదా, ఈ టైంలో ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. కమ్మటి పెరుగు వేసిన ఈ విధంగా ఈ టైంలో నిమ్మరసాన్ని యాడ్ చేయడం వల్ల మనం చేసే ఉత్తప్పం ప్లఫీగా వస్తుంది, రుచిగా వస్తుంది. ఈ విధంగా లూజ్ కన్సిస్టెన్సీలో ఉండే విధంగా కలిపేసుకొని మూతని కవర్ చేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పైకి ఒక మందపాటి గిన్నె నుంచేసి ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిన తర్వాత 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు మినపగుళ్ళు, 1 స్పూన్ వరకు ఆవాలు, 1 స్పూన్ వరకు జీలకర్రని వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వేగుతుంటేనే ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ టైంలో మీ దగ్గర ఇంగువ ఉన్నట్టయితే యాడ్ చేయండి. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేస్తున్నాను. ఒక 2 పచ్చిమిర్చిలని సన్నగా తరుక్కొని తీసుకుంటున్నాను. ఒక చిన్న ఆనియన్ని కూడా సన్నగా తరుక్కొని తీసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా తరుక్కున్న క్యారెట్ తురుముని, అదేవిధంగా 1 కప్పు వరకు ఆలు తురుముని యాడ్ చేసుకోవాలి. ఆలు పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే ఆలుని యాడ్ చేసుకోండి. ఆలు తురుముకున్న తర్వాత మంచిగా 2 సార్లు కడుక్కున్న తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసేసుకొని మూతని కవర్ చేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా వేగనివ్వాలి. 90% వరకు ఆలు, క్యారెట్ అనేది ఇక్కడే ఉడికిపోవాలి. ఈ విధంగా మంచిగా ఉడికిపోయిన తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర తరుగుని వేసేసి మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. పిండి కూడా మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది. 10 మినిట్స్ పక్కన ఉంచాం కాబట్టి ఇప్పుడు ఈ పిండి పైన మూత తీసేసి ఫ్రై చేసుకున్న క్యారెట్, ఆలు తురుముని వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ టైంలో ఉప్పు తగ్గినట్టుగా అనిపిస్తే టేస్ట్ చూసుకొని ఇంకా కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఇంకా మనం రెడీగా ఉత్తప్పం వేసేసుకోవడమే. రుచి బాగుంటుంది. మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మీకు ఒక్కవేళ లూజ్ అయినట్టుగా పిండి అనిపిస్తే ఇందులోకి ఇంకా కొంచెం జొన్న పిండిని యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. స్టవ్ పైకి పెనాన్ని ఉంచేసి పెనం వేడివేడిగా ఉన్నప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 2 గరిటెల వరకు పిండి వేసుకోవాలి. దోశలలాగా పెద్దగా స్ప్రెడ్ చేయకుండా నెమ్మదిగా కొంతవరకు మాత్రమే స్ప్రెడ్ చేసుకొని మందంగా ఉంటేనే బాగుంటుంది. ఉత్తప్పం అంటే మందంగానే ఉంటుంది కాబట్టి
ఈ విధంగా మంచిగా ఒక్క సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచిగా కాల్చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. జొన్న పిండితో ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి కాస్త టైం పడుతుంది. నెమ్మదిగా మూతని కవర్ చేసుకొని వేగనివ్వాలి. ఈ ఉత్తప్పంని నిల్వ పచ్చడితో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మార్నింగ్ టైంలో హడావిడిగా ఉంటుంది కాబట్టి ఆ నిల్వ పచ్చడి రెసిపీ కూడా డీటెయిల్గా మన ఛానల్లో ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయొచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు అను కేఆర్ వ్లాగ్స్ ఛానల్కి వెళ్ళి చూసేయండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే వీటిని ఈజీగా తినేయొచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి.